ముద్దుల బాల గోపాల మాయా లోల మదన గోపాల కస్తూరి తిలకం లలాట ఫలకి పక్షస్థలే కౌస్తుభం. ఫ్లూటు ఎందుకు? మీరు వాయించడానికి. నీ ఫ్లూట్ నేను వాయించడం ఏంటి? నీ నా అనే భేదాలు నీకు నాకు మచ్చినా కన్నయ్య, ఈ ఫ్లూటు మనది. అమ్మో అమ్మా, ఎవరైనా ఇంటుంటే నన్ను వచ్చి పట్టుకోండి. అంత అయోమయంగా ఉంది. మనకి వచ్చేసరు ఇక్కడికి వచ్చిన ఎవరికైనా మొదట కళ్ళు తిరుగుతాయి, తన్మయత్వంతో పడిపోతారు కూడా. అలాంటివి కూడా జరిగాయా? మరి నా కోరిక మన్నించి ఫ్లూటు వాయించడం మొదలు పెట్టరు? నాకు గంట వాయించడం తప్ప ఇంకేమీ రాదు. గంట అయినా అరగంట కంటే ఎక్కువ వాయించలేను. అయితే మీరు పోయిన అవతారంలో మధురానగరిలో కృష్ణుడు కారా? నాది మలకపేటని మొదలే చెప్పానా? అయితే మీకు గత జన్మ గుర్తుకు రావడం లేదా? ఇదెక్కడి వాయింపురా బాబు? అలా బెట్టు చేయకు కృష్ణయ్య. నువ్వు ఈ ఫ్లూటు వాయించకపోతే నేను నీ మీద పడి చచ్చిపోతాను. అంత పని మాత్రం చేయకు. ఏదో నాకు వచ్చిన మటుకు వాయిస్తాను. ఇదేం వాయించడం? ఫ్లూట్ కూడా వాయించడం రానివాడివి పెళ్లి చూపులకి ఎందుకు వచ్చావు? మంచివారే, పెళ్లి చూపుల్లో కూడా ఇలా ఫ్లూట్లు మధ్యలో డోర్లు పెట్టి వాయించు ఉంటారని నాకు ఇప్పుడు అర్థమైంది. అఘోరించావు. ఆవకాయ జాడీలో శన గింజలాగా నీ మొహం నువ్వు. మరి ఏ ధైర్యంతో పెళ్లి చూపులకు వచ్చావరా? గంట వాయించగలనా? ముళ్ళ పందిని కడిగినట్టు తలంతా రుద్ది రుద్ది చేతులు పడిపోయాయి. మర్యాదకు బయటకెళ్ళు. ఒక్కడికి ఫ్లూట్ వాయించడం రాదు. బాగా పొద్దెక్కినట్టుంది. బాబాయ్ బాబాయ్, త్వరగా నిద్రలే, గుళ్ళో ప్రసాదం అయిపోతుంది. కొంచెం మందేసి పడుకో అబ్బాయి, గుడికి తర్వాత ఎడదాం. ఈ ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే చుట్టకి నిప్పడిగట్ట, ఆకలితో నేను చూస్తుంటే మందు. నాకెందుకు, నేను వెళ్తున్నా గుడికి. ప్రసాదం అయిపోయాక వచ్చారండి బాబు. మీ గురువు గారు ఎక్కడా? ఆయన వల్లే లేట్ అయింది. గుడికి వెళ్దాం రమ్మంటే ఇంకా నిద్ర లేవలేదు. సరే వస్తా బాబు. ఎవరయ్యా నువ్వు? లోకల్ పీసీ సర్కార్ బా మ్యాజిక్ చేస్తున్నావు?
నేనా? మనుష్య రాక్షస గాంధర్వ సకల లోకాలకు, ఈ విశాల విశ్వంలోని సకల జీవరాశులకు కర్మ కారణ కర్మ నివారణాధిదేవతను, ఈ సమస్త ప్రపంచానికి అధినాథుడను, కైలాస నగర ప్రమథగణ పరివేష్టితుడైన పరమేశ్వరునితో చెలగాటమాడిన వాడను, యమాగ్రజుడను, సాక్షాత్తు శనీశ్వరుడను. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు? చోరము మహా నేరము కుమారా. విఘ్నేశ్వరాలయమున ప్రతిష్ఠితములైన నవగ్రహ దేవతామూర్తుల సమక్షమున కాసులు దోసిట పట్టి విహంగము వలె ఎగిరి వచ్చితివే అన్నన్నా. ఈ అపరాధము ఎంత అధమమో ఎరుగనేరవా? ఏమిటో నువ్వు మాట్లాడుతున్నది నాకు ఒక్కటే అర్థం కావటం లేదు. కాస్త తెలుగులో మాట్లాడవయ్యా. సమస్త దేవభాషలతో సహా అన్ని భాషలు అన్ని యాసలు గుణించగల గణభాషా ప్రవీణుణ్ణి. ఇదిగో మళ్ళీ నీ భాషనే పలికెదగాక. ఆ, లక్ష్మీ విఘ్నేశ్వరాలయంలో నా ముందున్న చిల్లర ఎందుకు కాజేశావు అబ్బాయా? ఆకలి తీర్చుకోవడానికి. అయినా కథలన్నీ నీ విగ్రహం ముందు చిల్లర పడేస్తే నువ్వేం చేసుకుంటావు? మందు కొడతావా, మ్యాట్నీకి వెళ్తావా? అంత మాత్రాన ఆ చిల్లరేరుకోవడం దొంగతనం కాదా? నిజమే అనుకో, అయినా అవసరం అలాంటిది. అదే రాంగ్ మైండ్ అబ్బాయా. ఈ పూటకి అవసరం తీరిపోతుంది కదా అనుకున్నావు. ఫలితంగా దారుణమైన శని అనుభవించబోతున్నావు. అంటే నీ నీడలాగా, నీ పాపానికి పరిహారంలాగా, నువ్వు చేసిన నేరానికి శిక్షలాగా నీ వెంట పడతానా? నీలాంటి వాళ్ళు చాలా మందిని చూసా పాపా. నన్ను అండర్ ఎస్టిమేట్ చేయకపోయా. నేను ఒరిజినల్ మహాది దేవతలనే గడ్డలాడించిన వాణ్ణి. మన దెబ్బకి ప్రభుత్వాలే కూలిపోయాయి, మినిస్టర్లు బ్రేక్ అయిపోయారు, నాయకులు షేక్ అయిపోయారు. ఏడిసావు. నువ్వు నన్ను కాదు కదా, నా ఇడ్లీ పచ్చడిలో ఆవగింజను కూడా కొరకలేవు. అది ఏమిటబ్బాయా? పాన్ పరాకని అమృతంతో చేసిన పలుకులు. ఓహో, అయితే నాకు కూడా పెట్టు. ఇక శని మానుష యుద్ధానికి సిద్ధంగా. ఈ రోజు నుంచి ప్రతి గంట, ప్రతి క్షణం, పగలు రాత్రి అనే భేదం లేకుండా నీ చేత గుంజీలు తీయించి పల్టీలు కొట్టిస్తా. చాలే ఊరుగా. డాల్డా డబ్బాల గంట నుండి వాయిస్తున్నావు. ఆగబ్బాయా, ఒళ్ళు పెరిగిందని సంబరం కాదు, పిక్కలు పడే పాట్లు చూడమని ఈ రోజు నుంచి నా దాడి మొదలవుతుంది. తొడగొడతావో పడగొడతావో చూద్దాం. కాసుకో మానవేశ్వర. పోవై శనేశ్వర.